సంక్రాంతి పండగ దగ్గరకు వస్తుంది. అమ్మ నాన్న రమ్మంటున్నారు, లేకపోతే అత్తమ్మ రమ్మంటున్నారు. అత్తగారింటికి వెళ్ళాలి. వీలైతే మంచిగా పిండి వంటలు తినాలి, సరదాగా సినిమా చూడాలి, టైం పాస్ చేయాలి. బట్ వెళ్తే వచ్చేటప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ప్రాబ్లం అవుతా. ఏంటి పరిస్థితి? ఎన్ని పండుగలున్నా ఇంపార్టెంట్ పండుగ సంక్రాంతి పండుగ. సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాద్ దాదాపు మొత్తం ఖాళీ అయిపోద్ది. ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్ర వెళ్ళిపోతారు. ఆంధ్ర అల్లుళ్ళు, ఆ కోడి పందాలని అవ్వని ఇవ్వని ఆ మజాయే వేరు. ఏదున్నా కానీ ఫారెన్లో అలా స్నో పడుతుంటే జాకెట్లు వేసుకొని గ్లౌజులు వేసుకొని ఏ సంక్రాంతి పండుగ చేసుకోలేం కదా. అమెరికా ఒక్కటనే కాదు, ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడున్నా సరే మన కళ, మన సంస్కృతి, మన పల్లెటూళ్ళు, ఆ గొబ్బెమ్మలు అలా పేడతోటి చేసి చక్కగా ముగ్గేసి రాత్రిళ్ళ పూట 11 దాకా కూర్చొని ముగ్గులు వేస్తూ ఉంటారు. చూసారా? ఎంత డబ్బు ఉంటే మాత్రం వస్తుందండి ఆ తృప్తి? రాదు. నో వే. పల్లెటూరులో అలా వెళ్తుంటే చక్కగా పంట పొలాల మధ్య నుంచి ఆవులు అలా ఇది పొలం పక్క నుంచి వెళ్తూ ఉంటే ఆ పక్క నుంచి నీళ్లు, ఇటువైపు కొబ్బరి చెట్లు. వాట్ ఎ ఫీలింగ్. ఈ సోదంతా ఎందుకు చెప్తున్నా అంటే, యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఇండియాకి వెళ్ళేటువంటి టైము. యాక్చువల్గా ఒకటి క్రిస్మస్ హాలిడేస్, షట్ డౌన్ పీరియడ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫాలోడ్ బై సంక్రాంతి. కాబట్టి ఏంటంటే ఎవ్రీ ఇయర్ అమెరికా నుంచి కానీ, యూకే నుంచి కానీ, ఆస్ట్రేలియా నుంచి కానీ దాదాపుగా చాలా మంది అరౌండ్ ఆ ఇన్ బిట్వీన్ టైంలో ఒక 3-4 వీక్స్ వెళ్ళేసి మంచిగా సంక్రాంతి పండుగ వరకు ఉండి చక్కగా రిటర్న్ వస్తారనమాట. హ్యాపీగా, సంతోషంగా ఇక మొత్తం ప్యాక్ చేసేసుకొని ఈ లగేజ్ అంతా పిండి వంటలు, పచ్చళ్ళు అవి ఇవి వేసుకొని వెనక్కి వచ్చేస్తారు. మళ్ళీ ఒక సంవత్సరం పాటు ఆ మెమరీస్ తోటి బతుకుతూ ఉంటారు.